2024లో చంద్రబాబు కావాలా లేదంటే జగన్ కావాలా సీఎంగా? మాకు చంద్రబాబే కావాలి. ఎందుకని? చంద్రబాబే వర్గం బాగుంటుంది. ఆయన పరిపాలన చాలా బాగుంటుంది. ఆయన కోటేస్తేనే మేలు జరిగిద్ది అనుకుంటున్నాం. అందరు జనాలకి బాగుంటుంది. ఏదైనా రేట్లు పెంచేశారండి. రేట్లు పెంచేసి బస్సులు ఛార్జీలు పెంచేసి ఏంది అన్ని సరుకులు అన్నీ మాకు అసలు ఏది కూడా ఇదేకుండా మేము నానా నరకాలు అనిపిస్తున్నాం. ఈ జగన్ వచ్చిన కాడి నుంచి కూడా మాకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది మాకు. అది జగన్ వచ్చిన కాడి నుంచి బాగాలేదు మాకు. అది మాకేం అందట్లేదు. అసలు ఏది కూడా గవర్నమెంట్ సొమ్ము మాకేం అందట్లేదు. మాకేం అందజేయలేదు. అది మాకు చంద్రబాబే రావాలా అంతే. ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? సీట్లు అంటే తెలియదండి. తెలియదండి. అయితే అవుతారు. సీఎంగా అయితే మాకు చంద్రబాబే కావాలి. మేము చంద్రబాబుకే గెలవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బాపట్ల చూసుకుంటే వేగేసిన నరేంద్ర వర్మ అని చెప్పేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అభ్యర్థిగా నిలబడ్డాడు. అటు నుంచి కోనరాకపోతే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలవచ్చు ఇద్దరులో? నరేంద్ర వర్మే. ఎందుకని నరేంద్ర వర్మ? నరేంద్ర వర్మ ఎందుకని? ఎందుకనంటే ఆయన వచ్చే కదా మాకు మంచి చేస్తాడని దేనికైనా కానీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయదు. ఇప్పుడు ఆయన పదవిలో లేడు కదండి. పదవిలో ఆయన ఉంటే ఏదైనా మంచి చేస్తాడని మాకు ఇల్లు మాకేం రాలేదు. మాకు ఇల్లు లేవు. జగన్ వచ్చాడు కానీ కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇల్లు. ఆ ఇల్లు మేము అద్దెలకే ఉంటున్నాం. ఎన్నాళ్ళు మించో అద్దెలు కొంటున్నారు. చాలా మందికి లేవు, ఇల్లు లేవు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా జాబులు లేక వేరే దేశాలు వెళ్ళి ఎంతోమంది పాపము చదువుకున్న వాళ్ళకి అసలు ఏమీ లేక ఉద్యోగాలు లేక జాబులు లేక ఎంతమంది ఇదైపోతున్నారు. కూలి పనులకి వెళ్ళి ఎంతమంది ఇదిగా ఉన్నారు అనండి. ఆయన వస్తే కానీ ఏదైనా ఉద్యోగాలు కానీ ఏదైనా వచ్చిందని మేము ఆశిస్తున్నాం. చంద్రబాబే రావాలని కోరుకుంటున్నాం. అంటే బాపట్ల యువత అంతా టీడీపీ వైపు ఉన్నారా? మాకు టీడీపీ వైపే. ఏ ఊరు నుంచి మీరు? ఇక్కడే మాది బాపట్లే. 100% గెలుస్తారు ఈసారి నరేంద్ర వర్మ. 100% అండి.